క్రిస్మస్ అంటే అది పాటలు పాడే సమయం. దేవదూతలే పరలోకం నుంచి దిగివచ్చి పాటలు పాడినప్పుడు గొర్రెల కాపర్లు ఆ పాటలు విని అద్భుత సంతోషాన్ని అనుభవించి వారి సందేశాన్ని తీసుకుని యేసు ప్రభువుని చూసొచ్చారు. అది మన అందరం గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభువుని చూసిన వారు మొట్టమొదటిగా గొర్రెల కాపర్లు, షెపర్డ్స్. ఎందుకంటే ఆయన ముందుగా చెప్పాడు, నేను మంచి గొర్రెల కాపర్ని. అయితే ఒక విషయం ఏంటంటే, లూకాసు వార్తలో గొర్రెల కాపర్లతో మరి దేవదూతలు మాట్లాడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. వారు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి గణపరిచినట్టుగా మనం చూస్తాం. మత్తయి వార్తలో తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. మీకు గ్రీటింగ్ కార్డ్స్లో అక్కడక్కడ ముగ్గురు జ్ఞానులు ఉన్నట్టుగా. మరి ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, పశువుల పాకలోకి వారు వచ్చి సాగిలి పడినట్టుగా ఉంటుంది. తప్పు. వాళ్ళు పశువుల పాకలోకి రాలేదు. వారు యేసు ప్రభు పుట్టిన తర్వాత 1.5 year 2 years మధ్యలో వచ్చారు. అది బైబిల్లో ఉన్నమాట. ఎందుకంటే వారు హెరోదు ఇంటికి వచ్చి అడిగినప్పుడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే ఆ రాజు కలవరపడ్డాడు. అక్కడున్న యాజకులను, అంటే అప్పుడు కాలంలో ఉన్నటువంటి యాజకులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్స్ లాంటి ఆ ప్రధాన యాజకుల్ని పిలిచి అడిగాడు. వారు వెంటనే టక్కని చెప్పేశారు. ఏమని? యూదయ దేశ బెత్లెహేమా, నీవు ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు, నీలో నుండి ఇశ్రాయేలును ఏలబోవాడు వస్తున్నాడని ఆ వాక్యాన్ని వారు చెప్పి బెత్లెహేములో ఉంటారని చెప్పి వెంటనే చెప్పారు. వాళ్ళు 1.5 year అంటే సంవత్సరంన్నర పైన కష్టపడి ప్రయాణం చేసి వచ్చి 3 గుంపులు, 3 groups, ముగ్గురు కాదు వచ్చింది. వాళ్ళందరూ ప్రయాణం చేసి కష్టపడి వచ్చి అంత ప్రయాసపడి మరి ఆ సమాచారాన్ని సేకరిస్తే, సమాచారం ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా యేసుక్రీస్తుని ఆరాధించడానికి వెళ్ళలేదు. అది చాలా విచారకరమైనటువంటి వాస్తవం. అంటే వాళ్ళేం గొర్రెల కాపర్లు, వీళ్ళేం బాగా చదువుకున్న వాళ్ళు, ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన అంతా బాగా తెలిసిన వాళ్ళు, ప్రధానంగా ముందు 5 పుస్తకాలు అలాగే అనేకమైన వాక్య భాగాలు బాగా ఎరిగిన వారు, ప్రవక్తల గ్రంథాలన్నీ ఎరిగిన వారు. కానీ వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు దేవుని వెంబడించలేదు. అందుకని యేసుక్రీస్తు చెప్పాడు, వారు చెప్పుదురే గాని చేయరు అని చెప్పారు. సో మన మధ్యలో కూడా అలా చాలా మంది ఉంటారు కదా. చాలా మందికి చాలా విషయాలు తెలుసు, కానీ వాళ్ళు చేయరు. ఏమన్నా చెప్పబోతే ఏమంటారు? మాకు అన్ని తెలుసండి అంటారు.